లంబోదరాయ నమః. ఓం శరవణ భవాయ నమః. జై శ్రీరామ. తారాని ఆధ్యాత్మిక ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం కుమార సంభవం అంటే కార్తికేయుని జన్మ వృత్తాంతం గురించి మనం తెలుసుకుంటున్నాము. శ్రీమద్ రామాయణము బాలకాండములో 35, 36, 37వ సర్గలను పూర్తిగా వింటే కుమార సంభవం పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా గంగా పార్వతుల వృత్తాంతము, తర్వాత కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతము తెలుసుకోవాలి. విశ్వామిత్రుడు మహర్షులతో రామలక్ష్మణులతో కలిసి ప్రయాణము చేస్తూ ఒక రాత్రి శోనా నదీ తీరమున గడిపారు. ప్రాతకాలమున ఆ మహర్షి శ్రీరామునితో, ఓ రామ, రాత్రి గడిచినది, ప్రాతస్సంధ్య సమయం ఆసన్నమైనది, నీకు శుభమగుగాక, మేల్కొనుము, ప్రయాణమునకు సిద్ధముకమ్ము అని అనగానే శ్రీరాముడు విశ్వామిత్రుని ప్రబోధమును ఆలకించి క్రమముగా ప్రాతకాల సంధ్యావందనాది నిత్య కృత్యములను ఆచరించి ప్రయాణమునకు సిద్ధమయ్యి ఇట్లన్నాడు. ఓ బ్రహ్మర్షి, ఈ శోనా నదము స్వచ్ఛమైన జలములతో అటు ఇటు ఇసుక తిన్నెలతో విలసిల్లుతున్నది. నీరు తరిగి లోతు తక్కువగా ఉన్నది. నావ ప్రయాణమునకు అనువుగా లేదు. మనము ఏ మార్గమున దీనిని దాటాలి అని శ్రీరాముడు అడగగానే విశ్వామిత్రుడు, ఇలాంటి పరిస్థితులలో మునీశ్వరులు ప్రయాణించు మార్గము ఒకటి ఉన్నది. అది నాకు బాగా తెలుసు. ప్రయాణ మార్గములో బాగా తెలిసిన విశ్వామిత్రుని యొక్క మాటలు విని ఋషులందరూ ఆయన చూపిన మార్గమున వివిధ వనములను దర్శిస్తూ ప్రయాణమును కొనసాగించారు. మధ్యాహ్న సమయము వరకు చాలా దూరము ప్రయాణము చేసి మునులచే సేవింపబడు పవిత్ర గంగా నదిని దర్శించారు. హంసలతో బెగ్గురు పక్షులతో అలరారుతున్న ఆ పుణ్యనదిని చూసి విశ్వామిత్రాది మహర్షులందరూ రామలక్ష్మణులు కూడా ప్రసన్న చిత్తులయ్యారు. ఆ తరువాత వారు ఆ గంగా తీరమున ఒక ప్రదేశమును శుభ్రపరుచుకొని నివాసయోగ్యముగా చేసుకున్నారు. ఆ తర్వాత ఆ మునులు అందరూ స్నానములాచరించి విద్యుక్తముగా దేవతలకు, ఋషులకు, పితృగణాలకు తర్పణములను అర్పించారు. అగ్నులకు హవిస్సులు కూడా సమర్పించారు. హవిషాన్నము అంటే యజ్ఞశిష్టాన్నమును అమృతములాగా సేవించారు. ఆ తరువాత వారందరూ సంతుష్ట చిత్తులై అంటే ఎంతో సంతోషంగా ఆ గంగా తీరమునందే ఒక శుభ్రమైన ప్రదేశములో మహాత్ముడైన విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారు. ఆ తరువాత శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని ఇట్లడిగాడు. ఓ మహానుభావ, స్వర్గ మర్త్య పాతాల లోకములలో ప్రవహించే ఈ గంగానది వృత్తాంతమును గురించి వినాలనుకుంటున్నాను. ఇది ముల్లోకములయందు ఎట్లా ప్రవహించింది? ఏ విధంగా సముద్రుణ్ణి చేరినది? శ్రీరాముని ప్రశ్నకు సమాధానంగా విశ్వామిత్ర మహాముని గంగానది యొక్క పుట్టు పూర్వోత్తరముల గురించి ఇలా చెప్పనారంభించాడు. హిమాలయము అనే ఒక మహాపర్వతము కలదు. అది గిరులలో శ్రేష్టమైనది. ఇనుము, రాగి మొదలైన లోహములకు నెలవైనది. ఓ రామ, ఆ హిమవంతునికి 2 కుమార్తెలు గలరు. వారు సాటిలేని సౌందర్యవతులు. మేరువు అనే పర్వతం యొక్క కూతురైన మేన అనే సుందరి ఆ హిమవంతుని యొక్క భార్య. ఆ ఇరువురి కన్యలకు తల్లి. ఓ రాఘవ, పుణ్య దంపతుల అంటే మేన హిమవంతుల దంపతుల పెద్ద కూతురే ఈ గంగాదేవి. వారి యొక్క 2వ కుమార్తె పేరు పార్వతీదేవి. అప్పుడు దేవతలందరూ తమ ప్రయోజనార్థమై హిమవంతుని జ్యేష్ఠ కుమార్తె అయిన గంగను అంటే పెద్ద కుమార్తె అయిన గంగను మాకు అప్పగించండి అని హిమవంతుణ్ణి వేడుకున్నారు. ధర్మాత్ముడైన హిమవంతుడు లోకపావని అయిన నిరాటంకముగా సాగిపోవునది అయిన తన కూతురు గంగను ముల్లోక హితమున కోసం అంటే లోక కళ్యాణం కోసం వారికి అప్పగించాడు. ముల్లోకములకు హితము చేసే ఆ దేవతలు గంగను స్వీకరించి తాము కృతార్థులైనట్లు భావిస్తూ వెళ్లిపోయారు. హిమవంతుని 2వ కూతురైన పార్వతి కన్యగా ఉన్నప్పుడే తపస్విని అయి తీవ్రమైన వ్రతనిష్టతో తపమాచరించింది. ఆ తర్వాత హిమవంతుడు శివుణ్ణి పతిగా కోరి ఉగ్రమైన తపస్సును ఆచరించుతున్నది అయిన తన కుమార్తె అయిన పార్వతీదేవిని పరమేశ్వరునికిచ్చి వివాహము చేశాడు. ఓ రాఘవ, హిమవంతుని 2 పుత్రికలు నదులలో శ్రేష్టమైన గంగయు పరమశివుని పత్ని అయిన పార్వతీదేవియు ఇద్దరూ లోకపూజ్యులయ్యారు. గంగా నది మొదట ఆకాశమునకు చేరిన కథంతను నీకు ఇంతకు ముందునే తెలిపితిని. ఆనాడు హిమవంతుని కుమార్తెగా జన్మించి దివికి చేరిన ఆ సురనదియే
రమ్యమైన పుణ్యప్రదమైన ఈ గంగా నది అని విశ్వామిత్రుడు ఇలాగా గంగా వృత్తాంతమును తెలిపిన తరువాత వీరులైన రామలక్ష్మణులిద్దరూ ఆ కథా విశేషములను మెచ్చుకుంటూ ఆ మునీశ్వరునితో ఇట్లన్నారు. ఓ మహాత్మా, ఉత్తమోత్తమము ధర్మయుక్తము అయిన వృత్తాంతమును మీరు తెలిపారు. హిమవంతుని పెద్ద కూతురైన గంగాదేవి యొక్క కథను పూర్తిగా తెలిసినవారు మీరే. కాబట్టి దివ్యలోకమునందు మానవలోకమునందు జరిగిన ఆ నదీ వృత్తాంత విశేషములను విపులంగా చెప్పండి. ఆ లోకపావని 3 లోకాలలో ప్రవహించుటకు గల కారణమేమిటి? ఓ ధర్మజ్ఞ, త్రిపదగా అని ఖ్యాతికెక్కిన ఆ గంగా ఏ కార్యముల వలన ముల్లోకములలో ఉత్తమ నదిగా కీర్తిగాంచినది అని శ్రీరాముడు ప్రశ్నించాడు. శ్రీరాముడు ఇట్లా ప్రశ్నింపగా తపోధనుడైన విశ్వామిత్రుడు గంగా నది గాథను రామలక్ష్మణులకు మునీశ్వరులకు కూడా విపులముగా ఈ విధంగా వివరించాడు. ఓ రామ, పూర్వము నీలకంఠుడు పార్వతీదేవిని వివాహం ఆడిన తర్వాత మహాతపస్వి అయినను తనను దరిచేరిన ఆ పార్వతీదేవిని చూచి మన్మథ బాణ ప్రభావమున ఆమెపై మరులుగొని దాంపత్య సుఖమునకు దిగెను. ఈ విధముగా ఆనందంగా 100 దివ్య సంవత్సరములు గడిపిరి. అయినను వారికి పుత్రప్రాప్తి కలుగలేదు. ఆ తర్వాత బ్రహ్మాది దేవతలందరూ ఇంత దీర్ఘకాలము తర్వాత శివపార్వతులకు పుత్రుడు కలిగితే ఆ పుత్రుని యొక్క మహా తేజోమూర్తి ప్రభావమునకు లోకము తట్టుకోగలదా అని భయపడ్డారు. వారందరూ ఆ మహాదేవుని దగ్గరికి వచ్చి ప్రణమిల్లి ఇట్లా పలికారు. ఓ దేవదేవా, పరమశివ, లోకహితంకర, మేమందరము నీ పాదములను ఆశ్రయించితిమి. మమ్ములను అనుగ్రహింపుము. ఓ సురోత్తమ, నీ తేజ ప్రభావము వలన కలిగిన పుత్రుని ఈ లోకములు భరింపజాలవు. పార్వతీదేవితో గూడి విద్యుక్తముగా తపస్సు చేయుము. ముల్లోకముల మేలు కొరకై నీ తేజమును నీలోనే నిలుపుము. ఈ లోకములన్నింటినీ రక్షింపుము, అంతరింపజేయవద్దు అని వేడుకొన్నారు. అప్పుడు పరమశివుడు దేవతల మొరను విని అట్లే అని పలికి మరల వారితో ఇట్లన్నాడు. ఓ దేవతలారా, నేనును పార్వతీదేవియు మా తేజస్సులను మాలోనే నిలుపుకుంటాము. లోకములన్నీయు సుఖముగా ఉండుగాక. కాని ఓ సురశ్రేష్ఠులారా, స్వస్థానము నుండి కదిలిన దుర్భరమైన నా తేజస్సును ఎవరు ధరింపగలరో తెలపండి అన్నాడు. అప్పుడు దేవతలు శంకరునితో, స్వస్థానము నుండి కదిలిన మీ తేజస్సును భూదేవి ధరింపగలదు అని పలికారు. దేవతల పలుకులను విని మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై వదిలాడు. ఆ శివ తేజస్సు పర్వతములతో వనములతో గూడి ఉన్న భూమి అంతటా వ్యాపించింది. దేవతలు మరల అగ్నిదేవునితో, నీవు వాయుదేవునితో గూడి శివతేజస్సును భరింపుము అని పలికారు. అగ్నిచే వ్యాప్తమైన ఆ శివతేజస్సు శ్వేత పర్వతమయ్యింది. కొంతకాలము తర్వాత అక్కడ అగ్ని సూర్యుల తేజస్సుతో సమానమైన తేజస్సు గల రెల్లుగడ్డి ఏర్పడింది. అక్కడ మహా తేజస్వి అయిన కుమారస్వామి జన్మించాడు. కృత్తికలు పాలిచ్చి పెంచుట వలన కార్తికేయుడు అని, అగ్నిచే ధరింపబడడం వలన అగ్ని సంభవుడు అని అతడు ప్రసిద్ధి వహించాడు. తర్వాత దేవతలు మహర్షులు ప్రసన్న చిత్తులై పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించారు. అంతటా పార్వతీదేవి దేవతలతో ఇట్లన్నది. ఓ దేవతలారా, నాకు అప్రియమైన పనిని చేసినందువలన తగిన ఫలితమును మీరు అనుభవిస్తారు అని పలికి సూర్య తేజస్సుతో వెలుగొందుచున్న పార్వతీదేవి జలములను చేతబట్టి కోపముతో కన్నులెర్ర చేసినదై వారందరినీ శపించింది. నా పతితో గూడి పుత్రుణ్ణి పొందాలనుకున్నాను. నా కోరికకు అవరోధము కలిగించారు. కాబట్టి మీ భార్యలయందు మీకు సంతానం కలుగకుండుగాక. నేటి నుండి మీ పత్నులు సంతానవతులు కాకుందురుగాక. ఈ విధముగా దేవతలతో నుడివి భూదేవిని కూడా ఇలా శపించింది. దుర్బుద్ధిగలవో భూదేవి, నీవు చౌడు నేల మొదలగు వివిధ రూపములను కలిగియుందువు. నీవు పెక్కుమంది రాజులకు భార్యవు అయ్యెదవు. పెక్కుమంది రాజులచే పరిపాలింపబడెదవు. నాకు పుత్రుడు కలుగకుండా అడ్డుపడితివి కాబట్టి నా క్రోధమునకు గురి అయితివి. నీకు కూడా సంతాన సుఖ సంతోషములు లేకుండుగాక అని శపించింది. పార్వతీదేవి శాపమునకు గురి అయి ఆ దేవతలందరూ సిగ్గుపడుచుండగా గమనించి పరమేశ్వరుడు పశ్చిమ దిశగా వెళ్ళసాగెను. ఆ పరమశివుడు హిమవత్ పర్వతమునకు ఉత్తర దిశయందు గల ఒక శిఖరమును చేరి అక్కడ పార్వతీదేవితో కలిసి తపస్సు చేయసాగాడు. ఓ రామ, ఇంతవరకును పార్వతీదేవి యొక్క వృత్తాంతమును విపులంగా తెలిపాను. ఇంకా గంగాదేవి యొక్క ప్రభావమును గూర్చి వివరించెదను. నీవు లక్ష్మణుడు వినండి. పరమేశ్వరుడు ఇలా తపస్సు చేస్తూ ఉండగా పూర్వము దేవతలు ఋషులతో కలిసి సేనాపతిని కోరుకుంటూ
బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని బ్రహ్మదేవునికి ప్రణమిల్లి ఆయనతో ఇట్లా విన్నవించుకున్నారు. ఓ దేవా, పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించారు. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో కలిసి హిమవత్ పర్వతము మీద తపము చేస్తూ ఉన్నాడు. కర్తవ్య విధానము తెలిసిన ఓ బ్రహ్మదేవా, ఈ సేనాపతి విషయమున లోకహితమును కోరి అనంత కార్యమును గురించి ఆలోచించండి. ఇప్పుడు మాకు మీరే దిక్కు అన్నారు. అప్పుడు దేవతల ప్రార్థనను ఆలకించి సర్వలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మృదు మధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇలా పలికాడు. పార్వతీదేవి శాపం కారణంగా మీకు మీ పత్నుల యందు సంతానం కలగడానికి అవకాశమే లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికి సత్యము. ఇందులో సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతి అయి శత్రు సంహారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగా ఆ అగ్నిసుతుని అంటే శివతేజస్సు ప్రభావమున అగ్ని వలన తన యందు జన్మించిన సుతుణ్ణి ఆదరింపగలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడవుతాడు. ఇందులో సంశయం లేదు. ఓ రఘునందన, బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరూ సంతోషించి తాము కృతార్థులైనట్లు భావించారు. ఆ తర్వాత వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి పూజించి ఆ తర్వాత దేవతలందరూ గైరికా ధాతువులతో విలసిల్లుతున్న కైలాస పర్వతమునకు చేరి పుత్రోత్పత్తికై అగ్నిదేవుణ్ణి నియమించారు. శివతేజమును భరించిన ఓ అగ్నిదేవ, ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రిక అయిన గంగయందు ఆ శివతేజస్సును ఉంచుము. దేవతలు పలికారు. అగ్నిదేవుడు దేవతలతో అలాగే పలికి గంగాదేవి దగ్గరకు వెళ్ళి, ఓ దేవి, గర్భమును ధరింపుము. ఇది దేవతలకు మంచి చేసే కార్యము. అప్పుడు గంగా ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును చూసి శివతేజమును ఆమె యందు అంతటను వ్యాపింపజేసెను. ఓ రఘునందన, అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నీయూ నిండిపోయెను. అగ్ని తేజస్సు యొక్క తాపమునకు తట్టుకోలేకున్న గంగాదేవి సర్వదేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో క్షణమునకును బలియగుచున్న నీ తేజస్సును ధరింపలేకపోతున్నాను అని పలికినది. సర్వదేవతల కొరకై సమర్పించెడి ఆహుతులను స్వీకరించే అగ్నిదేవుడు గంగతో, ఓ దేవి, ఈ శ్వేతపర్వత ప్రదేశమున నీ గర్భమును ఉంచుము అని అన్నాడు. గంగాదేవి అగ్ని మాటలను పాటించి మిక్కిలి తేజోరాశి అయిన ఆ గర్భమును తన ప్రవాహముల నుండి అచట వదిలెను. గంగానది గర్భము నుండి వెడలిన ఆ తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై ఉన్నది. కాబట్టి ఆ తేజస్సు ఉంచబడిన భూమి, అక్కడి వస్తువులన్నీయూ స్వర్ణమయములాయెను, బంగారమైపోయాయి. ఆ పరిసరములన్నీయూ రజతమయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క క్షారము నుండి రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము సీసము అయ్యింది. ఈ విధంగా ఆ తేజస్సు భూమిని చేరి వివిధ ధాతువులుగా రూపొందింది. ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజఃప్రభావముచే ఆ శ్వేత పర్వతము అందలి శరవణము అంటే రెల్లుగడ్డి సువర్ణమయములై తేజరిల్లసాగెను. పురుష శ్రేష్ఠుడవైన ఓ రాఘవ, అగ్నితో సమానమైన కాంతిగల ఆ బంగారము అప్పటి నుండియూ జాతరూపము అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అక్కడి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నీ స్వర్ణమయములాయెను. అంటే అంతా బంగారమైపోయింది. ఆ తరువాత అక్కడ జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై ఇంద్రుడు, మరుద్గణములు మొదలైన దేవతలను 6 మంది కృత్తికలను వినియోగించాడు. ఈ బాలుడు మా అందరి యొక్క పుత్రుడగును అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకున్నారు. ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువుకు పాలియసాగిరి. ఆ దేవతలందరూ ఈ బాలకుడు కార్తికేయుడు అనే పేరుతో ముల్లోకములయందును ఖ్యాతికెక్కును, ఇందు సంశయము లేదు అని పలికారు. గంగ ద్వారా అచటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలే వెలుగొందుచుండెను. దేవతల మాటలను విని వారి ఆదేశమును అనుసరించి కృత్తికలు ఆ బాలకునికి స్నానం చేయించారు. ఓ రామ,
గంగాదేవి గర్భము నుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడైన కారణజన్ముడైన ఆ మహానుభావుణ్ణి స్కందుడు అని పిలవసాగారు. కృత్తికల పోషణ వలన అతనికి కార్తికేయుడు అని పేరు ఏర్పడింది. అప్పుడు ఆ 6 కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. 6 ముఖములు కలవాడై ఆ బాలుడు ఆ 6 స్తన్యములను గ్రోలెను. అప్పుడు అతనిని షణ్ముఖుడు అని పిలిచారు. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారి నుండి పాలు త్రాగి మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించాడు. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వి అయిన ఆ బాలుని దగ్గరకు చేరి అతనిని దేవసేనాపతిగా అభిషేకించారు. ఓ రామ, నేను నీకు గంగా వృత్తాంతమును కుమార సంభవ గాథను విపులముగా తెలిపాను. ఈ పవిత్రమైన గాథను విన్నవారు ధన్యులవుతారు. ఓ రామ, కుమారస్వామిపై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్ర పౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును కూడా పొందును. గాదిసుతుడైన విశ్వామిత్రుడు కుమారస్వామి జనన వృత్తాంతముతో కూడిన గంగా గాథను శ్రీరామునికి వివరించాడు. అందరికీ ఈ కుమార సంభవ గాథ విన్న ఫలితము కలుగునుగాక. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.